గుడ్ మార్నింగ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రాధిక డిఎస్సి క్లాసెస్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి నేను ఆర్టీఈ యాక్ట్ ప్రాక్టీస్ బిట్స్ అన్నీ ఎక్కడ ఉన్నా సరే, అంటే ఓల్డ్ అకాడమీ బుక్, న్యూ అకాడమీ బుక్ అండ్ ప్రగతి బుక్, అంటే నేను కోచింగ్ తీసుకున్నప్పుడు అక్కడ సంబంధించిన బిట్స్ ఉన్నాయి. సో కొన్ని చేద్దాం. నిన్నైతే ఆర్టీఈ యాక్ట్ గురించి అకాడమీ బుక్లో రీడింగ్ చేసాం కదా, ఈరోజు ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. ఓకేనా? టాపిక్లోకి వచ్చేద్దాం. చూడండి, 1976 సంవత్సరంలో వచ్చిన ఎన్నవ రాజ్యాంగ సవరణ విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు? విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చింది 42వ రాజ్యాంగ సవరణ. సంవత్సరం కూడా చాలా ఇంపార్టెంటు, 1976. ఫ్రెండ్స్, అందరూ ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే కాస్త ఎంకరేజ్గా ఉంటుంది, అంటే ఎక్కువ మంది లైక్ చేస్తే కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణం అంటే ఆర్టికల్ 45వ ఆర్టికల్. సామాజిక విద్య బలహీన వర్గాల ఉన్నతికి తీసుకోవాల్సిన చర్యలను గురించి తెలిపే ప్రకరణం 46. ఇక్కడ చూడండి, సామాజిక విద్య బలహీన వర్గాల ఉన్నతికి. రైట్. చట్టం ముందు అందరూ సమానం అని చెప్పే ప్రకరణ ఏది అంటే 14వ ప్రకరణ. అంటే ఒకసారి రీడింగ్ చేసేసాను కాబట్టి ఇవన్నీ నేను టిక్ చేసుకున్నాను. చూడండి, మన దేశ రాజ్యాంగంలో ఏ ప్రకరణం కుల, మత, జాతి, లింగ, ప్రాంత వివక్షతలను నిషేధిస్తుంది? కుల, మత, జాతి, లింగ ఈ ప్రాంత వివక్షతను తెలిపేది ఆర్టికల్ 15. ఈ ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ బాలల హక్కుల్లోంచి వచ్చినాయి కాబట్టి చాలా ఇంపార్టెంటు. అంటరానితనాన్ని రాజ్యాంగంలో ఈ ప్రకరణం నిషేధిస్తుంది. అంటరానితనం నిషేధం ఆర్టికల్ 17. ఓకే. రాజ్యాంగంలో మత స్వేచ్ఛను కల్పించేది ఆర్టికల్ 25. మత స్వేచ్ఛను కల్పిస్తుంది 25. సమాచార హక్కు చట్టం అంటే ఇవన్నీ అన్ని బిట్స్ కలిసి ఉన్నాయి, ఒక 15 బిట్సే ఉన్నాయి. న్యూ టెక్స్ట్ బుక్లో ఎక్కువ ఉన్నాయి, అవి చేద్దాం. ఓకేనా? సమాచార హక్కు చట్టం 2005. నెక్స్ట్, సమాచార హక్కులో ఏ సెక్షన్ ద్వారా ప్రతి పౌరునికి సమాచారాన్ని పొందే హక్కు సంక్రమిస్తుంది? సెక్షన్ 6(1). ఓకేనా? సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 అనమాట. సెక్షన్ 6 సబ్సెక్షన్ 1. సెక్షన్ 4 ఏం చేస్తుందంటే, ప్రతి ప్రభుత్వ కార్యాలయం తన విధులు, బాధ్యతలు 17 అంశాల సమాచారాన్ని వెంటనే అందించాలని తెలియజేసేది 4 సబ్సెక్షన్ 1 అనమాట. సమాచారాన్ని కోరిన డాష్ గడువులోగా సంబంధిత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి సమాచారం ఇవ్వాలి. 30 రోజులు గడువులోగా ఇచ్చేయాలి. మండల స్థాయి కంటే పై స్థాయి కార్యాలయాలు, ఆఫీసెస్లో సమాచార హక్కు దరఖాస్తు పొందడానికి చెల్లించవలసిన రుసుము అంటే డబ్బులు ఎంత కట్టాలి? మండల స్థాయి కంటే పై స్థాయి 10 రూపాయలు. కార్యాలయంలో అధికారి దరఖాస్తు స్వీకరించకపోయినా, సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా, ఎక్కువ రుసుము కోరిన, అసంతృప్తిగా తప్పుడు సమాచారాన్ని ఇచ్చినా లేదా సమాచారం ఇవ్వడంలో ఇబ్బందులు గురి చేస్తే ఏ సెక్షన్ కింద రాష్ట్ర సమాచార కమిషన్కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. అంటే తప్పుడు సమాచారం ఇచ్చినా, మనం అప్లికేషన్ స్వీకరించకపోయినా, ఎక్కువ డబ్బులు అడిగినా సరే మనం ఫిర్యాదు చేయవచ్చు. అంటే 18 సబ్సెక్షన్ 1 అనమాట. విద్యా హక్కు చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందింది. చాలా ఇంపార్టెంటు. 26 ఆగస్టున 2009 రాష్ట్రపతి ఆమోదం పొందితే 27వ తారీఖున అంటే ఆగస్టు 27న గెజిట్లో ప్రకటించారు. తెలిసిందే కదా. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. రిపీటెడ్గా వస్తున్న బిట్టు. ఏప్రిల్ 1, 2010. 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలందరికీ 1 నుంచి 8వ తరగతి వరకు ఉచిత ఎలిమెంటరీ విద్యను, ప్రాథమిక విద్యను పొందే హక్కు విద్యా హక్కు చట్టం ఏ సెక్షన్లో సూచిస్తుంది? సెక్షన్ 3. ఓకే, సెక్షన్ 3. ఇదైతే ఓల్డ్ విద్యా దృక్పథాల్లో ఉంది. ఇప్పుడైతే న్యూ టెక్స్ట్ బుక్. ఓకేనా? న్యూ టెక్స్ట్ బుక్లో చూద్దాం. బిట్స్ చాలా ఉన్నాయి, ఒకసారి క్లారిటీగా ఉంటుంది, మనం చదువుకుందాం క్లారిటీగా. ఆర్టీఈ 2009 అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏప్రిల్ 1, 2010. ఏప్రిల్ 1, 2010. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రత్యేక వర్గీకరణ చెందిన పాఠశాల అంటే సపరేట్గా ఉంటుంది. సైనిక్ స్కూల్స్ అంటారు కదా,
ప్రత్యేక వర్గీకరణ చెందిన పాఠశాల అంటే సైనిక్ స్కూల్ అనమాట. ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అంటే మాత్రం ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉంటాయి. 6 to 14 కదా. ఓకే. ఆర్టీఈ 2009 అధ్యాయం 2లో దీనికి సంబంధించిన అంశాలు ఉంటాయి. అధ్యాయం 1 వచ్చి వివిధ పదాలు, అర్థాలు, నిర్వచనాలు ఉంటుంది. ఓకేనా. అధ్యాయం 2 వచ్చి ఉచిత విద్యకు బాలల హక్కు, బడిలో ప్రవేశం ఇది. ఇంకా అధ్యాయం 3 ఏమో తల్లిదండ్రుల బాధ్యత, ఉపాధ్యాయుల బాధ్యత వస్తుంది అధ్యాయం 3లో. 4లో ఉపాధ్యాయుని బాధ్యత. ఈ అధ్యాయాలు మొత్తం తెలిస్తే మనం ఈజీగా గుర్తుపెట్టవచ్చు. ఆర్టీఈ 2009లో బడులు, ఉపాధ్యాయులు బాధ్యతలు ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అధ్యాయం 4. ఆర్టీఈ 2009 ప్రకారం ఈ కింది వయసు గల బాలబాలికలందరికీ ఉచిత విద్యను అందజేయాలి. 6 నుంచి 14 సంవత్సరాల లోపు విద్యార్థులందరికీ ఉచిత విద్యను అందించాలి. నెక్స్ట్, ఆర్టీఈ 2009 ప్రకారం 11 సంవత్సరాల బాలుడిని అంటే బడి బయట బాలుడిగా గుర్తించారు. అతన్ని ఏ తరగతిలో చేర్చాలి? 5th క్లాస్. 11 సంవత్సరాలు అంటే ఆర్టీఈ 2009 ప్రకారం 5th క్లాస్. నెక్స్ట్, ఆర్టీఈ 2009 ప్రకారం ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు విద్యార్థి బదిలీపై చేరదలిచాడు. అంటే ఒక చోట నుంచి వేరే చోటుకు వెళ్ళాలి. అతని వద్ద టీసీ లేదు. అప్పుడు ఏం చేయాలంటే టీసీ లేకుండానే చేర్చుకోవాలి. టీసీ తీసుకురండి, టీసీ తీసుకొస్తేనే జాయిన్ చేసుకుంటామని అనకూడదు. ఆర్టీఈ 2009 ప్రకారం పాఠశాలకు ప్రవేశానికి నిర్దేశించిన క్యాపిటేషన్ రుసుము గరిష్ట విలువ. అసలు ఏ రుసుము వసూలు చేయకూడదు. క్యాపిటేషన్ రుసుము అసలు వసూలు చేయకూడదు. ఓకే. ఒక పాఠశాల విద్యార్థిని చేర్చుకోవడానికి 25,000 క్యాపిటేషన్ రుసుము వసూలు చేసింది ఏదైనా స్కూలు. దీని ప్రకారం ఎంత జరిమానా విధించవచ్చు? దానికి 10 రెట్లు వరకు జరిమానా విధించవచ్చు. పాఠశాలలో చేర్చుకోవడానికి బాలుడు లేదా బాలికని ఎంపిక విధానానికి గురి చేస్తే మొదటి తప్పుకు విధించే జరిమానా 25,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. ఆర్టీఈ 2009 ప్రకారం పూర్వం ఏర్పాటు చేయబడిన పాఠశాల ఆర్టీఈలో పేర్కొన్న ప్రామాణికాలు కలిగి ఉండకపోతే అమలు చేయడానికి ఎన్ని సంవత్సరాల లోపల ప్రామాణికాలు పూర్తి చేయాలి? కనీసం 3 సంవత్సరాల లోపు ప్రామాణికాలు పూర్తి చేయాలి. బడి యాజమాన్య సంఘంలో మహిళలు స్కూల్ కమిటీ చైర్మన్స్ అంటారు కదా, స్కూల్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఉంటారు కదా. అంటే ఆ స్కూల్ కమిటీలో మహిళలు ఎంతమంది ఉండాలంటే 50% మహిళలే ఉండాలి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో. ఇక్కడ వాళ్ళ విధి కానిది బడి పనితీరును చూస్తారు. నిధుల వినియోగం అంటే చైర్మన్ కూడా బ్యాంకు ఇది లెక్కలు చూసే అవకాశం ఉంటుంది. అభివృద్ధి ప్రణాళిక తయారీలో ఉంటారు. కానీ పాఠశాల తనిఖీ మరియు క్రమశిక్షణ చర్యల్లో మాత్రం వాళ్ళకి సంబంధం ఉండదు. బడి యాజమాన్య సంఘంలో 4 కనీసం 3వ వంతు సభ్యులు ఈ క్రింది వారు అయి ఉండాలి. ఎవరంటే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఉండాలి. ఆర్టీఈ 2009 ప్రకారం ఉపాధ్యాయులు ఈ క్రింది పేర్కొన్న విద్యేతర పనులు చేయడం నిషేధించింది. ఏ పనులు చేయకూడదంటే విద్యాశాఖ కార్యాలయంలో ఆఫీసు బిల్లులు చేయకూడదు. అంటే విద్యాశాఖ అంటే ఎంయూ ఆఫీసు, డిఈఓ ఆఫీసులు ఉంటాయి కదా, అక్కడ బిల్లులు చేయడానికి వాళ్ళకు అధికారం లేదు. ప్రాథమిక పాఠశాలలో పిల్లల సంఖ్య 60 వరకు ఉంటే టీచర్స్ ఎంతమంది ఉండాలి? 2 ఉండాలి. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 91 to 120 వరకు ఉంటే ఉపాధ్యాయుల సంఖ్య 4 ఉండాలి. ఓకే. ఆర్టీఈ 2009 ప్రకారం 1 నుంచి 5th క్లాస్ వరకు గల పని దినాలు చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. 1 to 5th క్లాస్ వరకు అంటే 200, 6 to 8 అంటే 220 డేస్. ఆర్టీఈ 2009 ప్రకారం 6 నుంచి 8వ తరగతి వరకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు. 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు 1000. ప్రైమరీ స్కూల్కి వచ్చి 800 ఉంటుంది. నెక్స్ట్, ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాల పనిచేయడానికి టైమింగ్స్ 9 AM to 3:35 PM. రైట్, కరెక్ట్. ఆర్టీఈ 2009 ప్రకారం టీచర్లకు వారానికి కనీస పని గంటలు వారానికి 45 గంటలు ఉండాలి. ఎన్సిపిసిఆర్ ప్రకారం బాలలంటే ఎవరు? ఇక్కడ రాంగ్ ఇచ్చారు. బాలలంటే 0 to 18 years వయసు కలిగిన వారిని బాలలు అంటారు. ఓకేనా. ఇది ఎన్సిపిసిఆర్ అనేది 2007 మార్చిలో ఏర్పడింది.
ఇది రాంగ్, గుర్తుపెట్టుకోండి. ఉచిత నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణ ఆర్టికల్ 21A. అంటరానితనాన్ని నిషేధించిన రాజ్యాంగ ప్రకరణ 17. మత స్వేచ్ఛను కలిగించేది 25. మత స్వేచ్ఛ 25. చూడండి, బిట్స్ చాలా ఇంపార్టెంట్. ఒక లైక్ చేయండి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ప్రైమరీ పాఠశాలలో అంటే 1 to 5th క్లాస్ వరకు బోధనా గంటలు 800 ఉంటాయి. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుని పోస్టు మంజూరు కావాలంటే విద్యార్థుల సంఖ్య ఎంత ఉండాలి? 150కి పైన ఉండాలి. విశ్వ మానవ హక్కుల ప్రకటన ఏ సంవత్సరంలో అంటే 1948 డిసెంబర్ 10th. అంటే దాన్నే ఆ విశ్వ మానవ హక్కుల ప్రకటన తేదీని మానవ హక్కుల దినంగా ప్రకటించారు, డిసెంబర్ 10th. యుఎన్ఓ ఈ క్రింది కాలాన్ని మానవ హక్కుల విద్యా సంవత్సరంగా ప్రకటించారు, చాలా ఇంపార్టెంట్, 1990 to 2000. సమానత్వ హక్కు, సమానత్వాన్ని గురించి తెలిపే హక్కు ఎక్కడి నుంచి ఉండే? 14 నుంచి 18. సరికాని జత అన్నారు చూడండి. ఆర్టికల్ 14 ఏమో చట్టం ముందు అందరూ సమానులు, కరెక్టే. ఆర్టికల్ 22 ప్రాథమిక విద్యా హక్కు అన్నాడు, తప్పు. అసలు ఆర్టికల్ 22 స్వేచ్ఛా హక్కులో భాగంగా ఉంది కాబట్టి ఇది రాంగ్. ఇంకా తెలిసిందే కదా, ఇది ఇక్కడ రాంగ్ వచ్చి ఇది ఆర్టికల్ 24 ఏంటంటే బాల కార్మిక వ్యవస్థ నిషేధం. నిషేధం నా 14 సంవత్సరాల్లో అంటే బాల కార్మికుల వ్యవస్థ అనేది నిషేధం గురించి తెలుపుతుంది అనమాట. ఓకే. 21A ఏంటి? 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఈ విద్యార్థులు ప్రాథమిక విద్య ఇది జీవించే హక్కులు భాగం. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం PHRA 1993 అక్టోబర్ 12th. ప్రజెంట్ ఎవరున్నారంటే ప్రియాంక్ కనూంగ్ చైర్మన్ అనమాట, NCPCR చైర్మన్. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చైర్మన్గా ఉంటారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం, ఇక్కడ కూడా టెక్స్ట్ రాంగ్ ఇచ్చారు ఆన్సర్స్. నవంబర్ 14th కాదు, నవంబర్ 20. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం, ఇది రాంగ్, నవంబర్ 20. అంటే ఆన్సర్స్లో రాంగ్ ఇచ్చారు. ఒకసారి అందరూ చెక్ చేసుకోండి, ఒకసారి బుక్ ఉన్నవాళ్ళు. బాలల హక్కుల్లో విద్యా శిశు పోషణ అభివృద్ధి చెందే హక్కు, ఇవన్నీ బాలల హక్కులు అభివృద్ధి చెందే హక్కులో భాగం అన్నమాట. నెక్స్ట్ RTI రైట్ టు ఇన్ఫర్మేషన్ అమల్లోకి వచ్చింది అక్టోబర్ 21st, 2005. దారిద్ర్య రేఖ దిగువన గలవారు అంటే బిఫోర్ పవర్టీ లైన్ అంటారు కదా, సమాచార హక్కు ప్రకారం వివరాలు పొందడానికి చెల్లించాల్సిన ఫీజు అసలు చెల్లించాల్సిన అవసరం లేదు. వైట్ రేషన్ కార్డు ఉంటే చెల్లించాల్సిన అవసరం లేదు. సమాచార హక్కు చట్టం ప్రకారం చేసుకున్న సాధారణ దరఖాస్తుకు సమాధానం ఇవ్వడానికి గల వ్యవధి 30 రోజులు. సమాచార హక్కు చట్టం క్రింది కోరిన సమాచారం ప్రాణహానికి లేకపోతే వ్యక్తి స్వేచ్ఛకు చెందిందైతే సమాధానం ఇవ్వడానికి గడువు 45 గంటలు. అంటే చాలా తొందరగా ఇవ్వాలి, ప్రాణహానికి సంబంధించిందన్నమాట. కేంద్ర సమాచార కమిషన్ తొలగింపుకు వీరి ఆదేశాలు అవసరం, రాష్ట్రపతి ఆదేశాలు అవసరం కేంద్ర సమాచార కమిషన్కి. అదే రాష్ట్ర సమాచార కమిషన్కి వాళ్ళని తొలగించే అధికారం ఎవరికి ఉంటుందంటే గవర్నర్కి ఉంటుంది. కేంద్ర సమాచార కమిషన్ పదవీ కాలం 65 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు, ఏది ముందైతే అదనమాట. ఓకేనా? టోటల్ బిట్స్ 45 అయితే దీనిలో వచ్చినాయి. ఈ 2 బుక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి అందుక్రితం ప్రగతిలో తీసుకున్న బుక్ ఇది చూడండి. మనకి ఆన్సర్స్ కూడా చేసేసాను టైం వేస్ట్ లేకుండా. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు ఈ క్రింది పేర్కొన్న విద్యేతర విధుల్లో దేనిని చేయడానికి అనుమతించకూడదు? మండల కార్యాలయంలో బిల్లులు చేయడానికి. ఇప్పుడు ఆల్రెడీ న్యూ బుక్లో చదువుకున్నాం కదా. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 1 నుంచి 5 వరకు తరగతుల్లో 60 మంది పిల్లలకు ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య 2 ఉండాలి. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 150 దాటితే 5 ఉపాధ్యాయులు ఉండాలి, 1 ప్రధాన ఉపాధ్యాయుడు కూడా ఉండాలి. అంటే RTE యాక్ట్కి సంబంధించిన బిట్స్ అన్నీ పక్కన టిక్ చేశాను అన్నమాట. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 1 నుంచి 5 తరగతులకు విద్యా సంవత్సరంలో ఉండాల్సిన పని దినాలు 200 పని దినాలు. ఫ్రెండ్స్ లైక్ చేయండి, కొంతమంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. లైక్ చేస్తే ఎంకరేజ్గా ఉంటుంది కదా. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 6 నుంచి 8వ తరగతి వరకు విద్యా సంవత్సరంలో ఉండాల్సిన పని దినాలు 220. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తేదీ
ఏప్రిల్ 1, 2010. ఏ పాఠశాల అయినా బాలుడు లేదా బాలికను ఎంపిక విధానానికి గురి చేస్తే వేసే జరిమానా మొదటిసారి తప్పుకైతే 25,000 వేయాలి, రెండోసారి తప్పుకు 50,000. విద్యా హక్కు చట్టం ప్రకారం బాలలు ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఏ తరగతిలోనూ మరలా కొనసాగరాదు. విద్యా హక్కు చట్టం ఏర్పడక ముందు స్థాపించబడి నిర్వహించబడుతున్న బడి తగిన ప్రామాణికాలు పూర్తి చేయడానికి ఇచ్చే గడువు 3 సంవత్సరాలు. పాఠశాల యాజమాన్య సంఘంలో తల్లిదండ్రుల ప్రాతినిధ్యం 4 కనీసం 3 వంతులు. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఆమోదం పొందిన మొత్తం టీచర్ పోస్టుల సంఖ్యలో ఎంత శాతం మించకూడదు? 10%. ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం ప్రకారం బాలలు అంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలవారు. బాలలు అంటే విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రాథమిక విద్య అనగా 1 నుంచి 8 తరగతులు. ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8 తరగతులు. ఉచిత నిర్బంధ విద్య 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టంలో గల అధ్యాయాలు 7, సెక్షన్లు 38. వయసుకు తగిన తరగతి అంటే బయటి పిల్లలు బడిలో వయసుకు తగిన తరగతుల్లో చేర్చడం. పాఠశాల యాజమాన్య సంఘంలో మహిళల శాతం 50%. నెక్స్ట్, ఉచిత నిర్బంధ విద్యా హక్కు సెక్షన్ 13 సబ్సెక్షన్ 2 ప్రకారం పాఠశాలలో చేర్చుటకు క్యాపిటేషన్ కోర్సు ఫీజు వసూలు చేస్తే వేసే జరిమానా శిక్ష వసూలు చేసిన క్యాపిటేషన్ రుసుముకు 10 రెట్లు ఎక్కువ. ఓకే, ఇక్కడ ఈ బిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ కొన్ని బిట్స్ ఉన్నాయి చూడండి. ఆర్టీఈ ప్రకారం ఎలిమెంటరీ పాఠశాలలో కనీసం 10 దినాలు. ఇక్కడ 220. అసలు ఎలిమెంటరీ విద్య అంటే ఏంటి? ఆర్టీఈ 2009 ప్రకారం 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు, కాబట్టి 220 డేస్ ఉంటుంది. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది తెలిసిందే కదా, ఏప్రిల్ 1, 2010. 6 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం ఎన్ని కిలోమీటర్ల లోపు స్కూల్ ఉండాలి? 3 కిలోమీటర్ల లోపు స్కూల్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక బిట్ చూడండి. ప్రాథమిక విద్యను బాలలందరి హక్కుగా గుర్తించేందుకు 2004లో చేసిన రాజ్యాంగ సవరణ సంఖ్య అన్నాడు. సవరణ 86. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా మొత్తం టోటల్ బిట్స్ అయితే ఆర్టీఈ యాక్ట్ చేశాను. ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.